చిలకలూరుపేట మండల కేంద్రంలో ఆదివారం ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని పురస్కరించుకుని మెగా రక్తదాన శిబిరాన్ని ఘనంగా నిర్వహించారు. శివాజీ యూత్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి స్థానిక యువత మరియు ప్రజల నుండి విశేష స్పందన లభించింది. పలువురు యువకులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదానం చేసి తమ ఉదారతను చాటుకున్నారు. ఈ సందర్భంగా ఫౌండేషన్ నిర్వాహకులు మాట్లాడుతూ రక్తదానం అనేది ప్రాణదానంతో సమానమని, అత్యవసర పరిస్థితుల్లో ఉన్నవారికి రక్తం అందించి ప్రాణాలు నిలపడం ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని గుర్తు చేశారు. రక్తదానం చేయడం వల్ల ఎటువంటి అనారోగ్య సమస్యలు తలెత్తవని, ఆరోగ్యవంతులైన ప్రతి ఒక్కరూ సంవత్సరానికి కనీసం 2 సార్లైనా రక్తదానం చేయడానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ రక్తదాన శిబిరంలో శివాజీ యూత్ ఫౌండేషన్ వైస్ చైర్మన్ అద్దంకి రాజా, సభ్యులు రామాయణం, మణిశంకర్ స్వామి, చక్రి, సుధీర్ బాబు, స్థానిక నాయకులు, యువకులు ఉత్సాహంగా పాల్గొన్నారు. అందరు దేనికి ఆడ అయిపోయినట్రా ఏ వెళ్తావా అప్పు పక్కర్రా. నమస్తే, నా పేరు నీలకంఠం శ్రీనివాసులరెడ్డి, ఓ పాజిటివ్. నీలకంఠం నా ఇంటి పేరు, శ్రీనివాసులరెడ్డి ఒంటి పేరు, ఓ పాజిటివ్ నా రక్తం పేరు. సుమారు ఇప్పటికి 110 సార్లు రక్తదానం చేయడం జరిగింది. అట్ ద ఏజ్ ఆఫ్ 61. అంటే 110 సార్లు రక్తదానం చేస్తే ఏమైపోతారు అని మీకు ఎవరికైనా అనుమానంగా ఉంటే దాన్ని చూసుకోండి. అంటే 110 సార్లు ఇచ్చినా కూడా దిట్టంగానే ఉన్నాను కదా, ఏమంటారు మీరు తల్లో కూడా పబ్లిక్ ఊపాలి తల్లు, ఎస్ అవును కదా అని. కాబట్టి రక్తదానం చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే రక్తం చెట్లకు కాయదు, భూములు దొరకదు, బావులు దొరకదు, చెరువులు నీళ్ళల్లో ఎక్కడ మనకు దొరికే ప్రసక్తే లేదు. కాబట్టి మనిషి నుంచి మనిషికే మాత్రమే దొరికేది ఒకే ఒక వస్తువు రక్తం. కాబట్టి అత్యంత విలువైన ఆ రక్తాన్ని మనిషి ద్వారా మాత్రమే మనం పొందగలం. ఇదే రక్తం కానీ ఫ్యాక్టరీలో కానీ తయారయ్యే పని అయితే ఒక యూనిట్ 1000 నుంచి 1300-1400 రూపాయలతో ఈరోజు మనం కొనుక్కుంటున్నాం. ఇదే కానీ ఫ్యాక్టరీలో తయారయ్యే పని అయితే ఈ కార్పొరేట్ సంస్థలు ఒక సంచిని 10 లక్షలకు అమ్ముతాయి. డబ్బున్నోడే బతుకుతాడు ఈ ప్రపంచం. ఆ దుర్మార్గపు చర్య జరగకుండా ఉండడానికి కోసం భగవంతుడు ఏం చేశాడంటే ఎక్కడ దీన్ని దొరకనీయకుండా ఓన్లీ మానవ దేహంలో మాత్రమే పెట్టాడు. కాబట్టి భగవంతుడికి ముందుగా థ్యాంక్స్ చెప్పుకుందాం. ఇందుకూరుపేట రక్తదాతలకు మాత్రం మనస్ఫూర్తిగా అభినందనలు చెప్పాలి. ఎందుకంటే 20 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమం నిర్విరామంగా కొనసాగిస్తున్నారంటే మోపూరు భాస్కర్ నాయుడు ఆధ్వర్యంలో, మోపూరు భాస్కర్ నాయుడు సహకారంతో ఈ యువత ఈ కార్యక్రమం నిర్వహించడం మాత్రం నిజంగా సంతోషదాయకం. ఒక చోట ఒక యువత బలంగా ఉంది అంటే అక్కడ చాలా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయి. దానికి ఒక చక్కటి నిదర్శనం ఇందుకూరుపేట యువత. మరొకసారి వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రక్తదాత దినోత్సవం సందర్భంగా యువత అందరికీ, రక్తదాతలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాం. జై హింద్.